అందుకల్లా ఒక తప్పుడు భావంతో చూడటం అలవాటే. ఏంటంటే చాలా గౌరవంగా ఉంటుంది ఈ పదము. ఇంకొకటి మనం అసోసియేట్గా బయట అంటే మార్కెటింగ్ ఏజెంట్స్ కానివ్వండి లేదా రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కానీ సక్సెస్ కాలేకపోతుంది. దీంట్లో 90% రియల్ ఎస్టేట్లో ఉన్న అసోసియేట్ తెలియజేసుకుంటూ ఇంతటి మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఒక గంట కూర్చొని మాట్లాడుకొని ఓకేనా? రైట్. ధన్యవాదాలు. ఇక్కడ నిన్న ఎందుకంటే వాళ్ళు కొంతమంది కొంతమందిని లీడ్ చేసిండ్రు. చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్టిక్లో. సార్ రియల్ ఎస్టేట్ చేసారు, మార్కెటింగ్, అలాగే మల్టీలెవెల్ మార్కెటింగ్ చేసారు, హైదరాబాద్లో వెంచర్ చేసారు, అన్ని రకాలుగా అనుభవించారు. కానీ సంపాదించలేకపోయారు. వచ్చిన సంపాదన దానికే సరిపోయింది. ఈరోజు వెంచర్ చేసే వాళ్ళ పరిస్థితి ఎట్లున్నదో, మార్కెటింగ్ చేసే వాళ్ళ పరిస్థితి ఎట్లున్నదో మనందరికీ తెలుసు. ఎందుకంటే ప్రతిరోజు చూస్తున్నాం, వింటున్నాం. మనం కూడా హాజరవుతున్నాం. సండే రాగానే వెంచర్ ఓపెనింగ్కి పోతున్నాం. మనం నలుగురిని తీసుకురామంటే మన కంపెనీ ఓనర్లు లేదా రియల్ ఎస్టేట్ వెంచర్ ఓనర్ మనం కూడా కార్ పెట్టగానే నలుగురిని తీసుకొని పోతున్నాం. ఆ వెంచర్ దగ్గర తీసుకొని చూపిస్తున్నాం, అక్కడ భోజనాలు చేస్తున్నాం, రిటర్న్ ఇంటికి వస్తున్నాం. ఆదివారం గడిచిపోయింది, ఆ తర్వాత ప్రోత్సాహం ఒక పక్కకు పడేస్తాం. మనం పోయేసింది ఒక 3 నెలల తర్వాత మనకే గుర్తున్నట్టు. ఇది రెగ్యులర్గా జరిగే ప్రాసెస్. దీనివల్ల వెంచర్ ఓనర్లు బాగుపడతారు. మన అసోసియేట్కి ఇన్కమ్ రావట్లేదు, కస్టమర్కి డబ్బులు కలవైంది. 5-6 వేలు కమ్మాల్సిన కదా 10,000 12,000 కమ్మాల్సి వస్తుంది. కారణం ఏంటంటే ఈ ఖర్చు ఎక్స్పెండిచర్ ఇదంతా ఏమవుతుందంటే గాలిలో పోతుంది. కార్లు పెట్టిన డీజిల్ డబ్బులు తిరిగి రావు, భోజనాలు పెట్టిన డబ్బులు రావు, మీటింగ్ పెట్టిన డబ్బులు రావు, టెంట్లేజర్ మెయింటైన్ చేసింది రాదు. ఇవన్నీ ఏమవుతుందంటే కస్టమర్ మీద రియల్ ఎస్టేట్ వెంచర్ మీద బడ్జెట్ పడి అతను 5,000 కమ్మాల్సిన కదా 10,000 కమ్ముతున్నాడు. అప్పుడు పోగా దాని ఇంట్రెస్ట్ పడి ఆ లాస్ కావడంలో లేదా మనలాంటి మనం కూడా మన మిడిల్ క్లాస్ కస్టమర్స్కి ఎవరైతే ఇల్లు కట్టాలనుకుంటారో లేదా ఫ్యూచర్లో మా పిల్లల డెవలప్మెంట్ కోసం ఫ్లాట్ కొనాలనుకుంటారో లేదా ఒక ఇల్లు కొనాలనుకుంటారో వాళ్ళు కొనలేక వాటిని వేరే రకం వైపు అంటే గోల్డ్ పెరుగుతుంది. గోల్డ్ వైపు ఇన్వెస్ట్మెంట్ చేయడం లేదా ఫిక్స్డ్ డిపాజిట్ లాగా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే 40 లక్షలు పెట్టి మామూలు మధ్యతరగతి ఒక కస్టమర్ ఫ్లాట్ కొనలేడు. 40 లక్షలు పెట్టి కొనాలంటే ఒక 50 లక్షలు ₹1 కోటి పెట్టి ఇల్లు కట్టాలి. 1.5-2 కోట్ల కస్టమర్ మనకు 3 బయట ఉన్న ఫ్లాట్ కొనాలంటే కొనదు. దానికి ఎందుకు ఏమవుతుంది? మన వల్లనే వాళ్ళకి కొనలేకపోతుంది. మన వెంచర్ వాళ్ళ వల్ల కానివ్వండి, మన అసోసియేట్స్ వల్ల కానివ్వండి, అతనికి అందుబాటులో లేక అతనేమో మనమే మాకు అందుబాటులో లేదు కదా. కానీ మా కాన్సెప్ట్ ఏంటి? మా సార్ చెప్పేది ఒకటే, ఈ రేట్కి మనం అయితే కొంటామా అనే ఆలోచనతోనే మన రియల్ స్టార్ట్ అయింది. మనం ఏం చేస్తున్నాం? మీ పాత ప్లాట్ ఇచ్చి కొత్త ప్లాట్ తీసుకోండి అనేది మనం క్యాప్షన్ కూడా పెట్టాం. A to Z రియల్ ఎస్టేట్ సర్వీసెస్ అని క్యాప్షన్ కూడా పెట్టాం. ఇవన్నింటినీ కూడా మనం నెరవేర్చడానికి ఈ రియల్ గురించి స్థాపించాం. A to Z సర్వీసెస్ అంటే ఏంటి? రియల్ ఎస్టేట్లో జనరల్గా ఏమేమి ఉంటాయి? ఓపెన్ ప్లాట్స్ ఉంటాయి, లేదా అపార్ట్మెంట్ ప్లాట్స్ ఉంటాయి, అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉంటాయి, ఫామ్ ల్యాండ్స్ ఉంటాయి, ఇంకా క్వారీ ఉంటాయి, షాప్స్, కమర్షియల్ కాంప్లెక్స్లు, షాప్స్, ఇవన్నీ అన్నింటినీ కూడా మనం రియల్ రూమ్ ద్వారా ఎక్కడ కావాలంటే అక్కడ ఇప్పిస్తాం. ఎవరికి కావాలంటే వాళ్ళకి అమ్ముతాం. ఇక్కడ ఉన్నాయని హైదరాబాద్లో కావాలంటే కొనవచ్చు, హైదరాబాద్లో ఉన్నాయన మన వికారాబాద్లో కావాలంటే కొనవచ్చు. కారణం ఏంటంటే మనకున్న రియల్ ఎస్టేట్లో మన బలం, రియల్ రూమ్ బలం ఏంటంటే అసోసియేట్ మన బలమే. అందరూ ఏం చేస్తారంటే వెంచర్ చేసిన తర్వాత వాళ్ళ దావత్ని పిలిచి మీటింగ్ పిలుస్తారు. కానీ మనం అలా కాదు. మనం ఒక ఫ్రాంచైజ్ ఓపెన్ చేసి మనం ఇక్కడ ఈ రియల్ రూమ్ అసోసియేట్ని మనం అపాయింట్ చేసుకొని మీరు ఇలా చేయండి, మీరు చేయండి కానీ మీ 10 మందిని మెయిన్ చేసుకోండి, మీ 10 మందిని మెయిన్ చేసుకోండి, అందరం బెనిఫిట్ పొందుదాం, కలిసి పొందుదాం అన్న కాన్సెప్ట్ తోనే మనం మొదలై మనం ఇక్కడ 1000 మంది 500 మంది అయిన తర్వాతనే మనం ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశం దొరుకుతుంది రియల్ రూమ్లో. కానీ మిగతా వాళ్ళగా ఊరవతల ఉంది ఎగ్జాంపుల్. ఇప్పుడు మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం. హైదరాబాద్కి వెళ్ళి వెంచర్ ఇస్తాం ఒక కస్టమర్, ఒక వెంచర్ రియల్ ఎస్టేట్ రియల్ వెంచర్ అయినా మనం ఏం చేస్తామంటే మనం ఇప్పించే కస్టమర్కి హైదరాబాద్ కూడా అవసరం లేదు, వేరే కావాలనుకుంటే నాకు ఊరు మధ్యలో ఉన్న ఒక 50 గజాలైనా చాలండి. కానీ మన దగ్గర ఉండకపోతే ఏం చేస్తాం? కస్టమర్ని మనం వదులుకుంటాం. దానివల్ల ఏం జరుగుతుంది? వదులుకుంటే మాకు వచ్చే మేము పెట్టుకుంటాం. ఇంకొకటి మన పిల్లలు హైదరాబాద్ ఉన్నాక హైదరాబాద్లో ఇల్లు కావాలనుకుంటాం, అక్కడ మనం పోయి కొనలేము, అక్కడ ఉన్న వాళ్ళని నమ్మకం పెట్టుకోవాలి. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? రియల్ రూమ్లో ఇక్కడ మన అసోసియేట్ ఎవరైనా మన రియల్ రూమ్ ఫ్రాంచైజ్ ఆఫీస్కి పోయి అతని పేరు నమోదు చేసి మాకు పలానా గట్టిగోలు చేయాలా, పలానా అమీర్పేట చేయాలా, పలానా రాజకీయ వేయాలా, మాకు ఇంతలో ఈ ప్లాట్ కావాలని చెప్పి మనం ఇక్కడ నమోదు చేపిస్తే అక్కడ
అక్కడ ఇప్పించడానికి అక్కడ మన దశలో అక్కడ చెప్పిన వస్తుంది, ఇక్కడ ఇప్పించిన మనకు వస్తుంది. అంటే ఎక్కడైనా మనం బిజినెస్ చేసుకోవచ్చు. దీంట్లో మోసాలు ఉండవు. ఫస్ట్ థింగ్ ఏంటంటే రియల్ గురించి మీరు ఎందుకు నమ్మాలంటే దీంట్లో 3 పాయింట్లు నేను పక్కాగా చెప్తాను. మనం రెగ్యులర్గా అనుభవించే కష్టాలు. ఒకటి, ఒక ఓపెన్ ప్లాట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక ఓపెన్ ప్లాట్ ఉంటుంది, 10 లక్షలు ఖర్చు అనుకోండి. ఆ కస్టమర్ ఏం చేస్తారంటే నాకు చెప్తాడు, నేను అమ్ముతున్నా ఈ ప్లాట్ 10 లక్షలు పెట్టి అమ్ముతున్నానంటే ఈ స్టూడెంట్స్ బాగుంది, 200 వేలు ఈ సెంటర్లో చాలా తక్కువ రేట్కి వస్తుందని చెప్పి నేనేం చేస్తానంటే నా కస్టమర్లకు నా తోటి మిత్రులకు అని చెప్పి ఆ ప్లాట్ని తీసుకుని ఒక కస్టమర్ని వెతికి తీసుకుని పోవడం. తీసుకుపోయిన తర్వాత ఆ కస్టమర్ దగ్గర మనకు చెప్పినవి బయటికి నిజాలే అనిపిస్తుంది. డాక్యుమెంట్స్ ప్రాబ్లం తెలియదు, లేదా ఇంకొక దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాడో తెలియదు, అన్నదమ్ముల పంచాయతీ ఉందో తెలియదు, పక్కన గోడ పంచాయతీ ఉందో తెలియదు. ఇవన్నీ తెలియకుండా మనం ఏం చేస్తామంటే ఎప్పుడు పెట్టాం. మనం 10 మందిని వేసుకొని తిరిగి 10 మందిని తీసుకొచ్చి చూపెట్టి ఆ కస్టమర్ ఎప్పుడు వస్తానంటే వెయిట్ చేసి ఆ కస్టమర్ తీసుకుపోయి ఆ ప్లాట్లో పెట్టి ఇంతలో ఉంది సార్ ఇంతలో అని చెప్పి టోటల్గా కస్టమర్ 4 సార్లు రమ్మని వస్తున్నారు, చూస్తాడు. 2వ సారి అతను బాగా పిల్లల్ని తీసుకొని వస్తాడు. 3వ సారి వాళ్ళ బాగా లేకుంటే వాస్తు చూసేటప్పుడు తీసుకొని వస్తాడు. అన్నిసార్లు కూడా మనం ఆ కస్టమర్ ఇక్కడ తిరగాలి. ఎక్కడ ఉండగానే మనం ఆ రోజు పరిచయం ఆ కస్టమర్ కోసం పెట్టేసుకుంటే మనం ఉండాలి. ఎంత చేసినా కొట్టమంట నమ్ముతాం. ఇంకోటి, కొనడానికి ముందుకు వచ్చినప్పుడు ఇట్లాంటి సమస్యలు వచ్చినాయి అనుకోండి, మనం టోటల్ కస్టమర్ ముందు కూడా ఫెయిల్ అయిపోతాం. ఇంకొకటి, మన ఎమ్మటి ఒక 4 కలిసి మనం పని చేసుకుంటాం. వాళ్ళ చెప్పాల్సిన తల 20,000 వస్తాయని చెప్పి ఒక పని చేస్తాం అంటే 5 లాభ 5 ఫ్యామిలీలు మనం తలా తీసుకుంటాం ఇన్కమ్. కానీ రియల్ రూమ్లో అలా కాదండి. మనం ఏదైనా అమ్మాలని మన దగ్గరకు వస్తే రియల్ రూమ్లో మనం ఒక ప్లాట్ అమ్మాలని మన ఆఫీస్ తీసుకొచ్చినాం అనుకోండి, మనం 1,000 రూపీస్ నాటి ఫీజు కట్టించుకుంటాం. ఎందుకంటే 1000 రూపాయలు కట్టే కస్టమర్ ఖచ్చితంగా అమ్మడానికే వస్తాడు, టైం పాస్ రాడు. ఆ వాల్యూ పెరిగిందా చూసుకోవడానికి రాడు. అన్నదమ్ముల పంచాయతీ ప్లాట్ తీసుకొని మన దగ్గరికి రాడు. డాక్యుమెంట్లు ఉన్నాయి రాదు. లోన్ తీసుకొని వచ్చినా రాడు. ఇట్లాంటివన్నీ కూడా ఫిల్టర్ అయిపోతాయి. 100 ప్లాట్లలో 50 ప్లాట్లు, 30 ప్లాట్లు, 40 ప్లాట్లు ఇట్లాంటివి ఉంటాయి, మనకు తగ్గుతాయి. ఈ పంచాయతీలో చెప్పడు, గొడవలు చెప్పడు, లోన్ ఉన్నాయి చెప్పడు, లోన్ అడ్వాన్స్ తీసుకుని చెప్పడు. లాస్ట్కి అన్ని మంచిగా మనం తీసుకుపోయిన కస్టమర్ కూడా ఏమంటారంటే మా ఇంట్లో మా అమ్మాయి తీసుకుంటాడు, అతను కాదని నేను ఇయ్యలేదు కదా. అప్పుడు కూడా మనం మాట్లాడడానికి కానీ నేను ఇంత ఎఫర్ట్ పెట్టినా నాకు తిరిగినా నాకు 5,000 ఖర్చు 10,000 ఖర్చు ఉంటుందని అడగడానికి కూడా మనకు ఆస్థానం లేదు. రియల్ ఎస్టేట్లో మిగతా అన్నింటిలో కూడా ఫస్ట్ ఫీజు తీసుకొని వర్క్ తర్వాత చేస్తారు. కానీ రియల్ ఎస్టేట్లో అలా కాదు, ఫస్ట్ పని చేసి తర్వాత లాభం పొందాలి. ఇంకో పెద్ద రాజాకి ఏంటంటే అమ్ముడు పోయిందనుకో ఒక స్టార్ట్ ఉంటుందండి, అమ్మిందనుకో ఒక కష్టపడాల్సి వస్తుంది. అమ్మిన తర్వాత వేరే కష్టాలు స్టార్ట్ హ్యాపీగా కష్టాలు అడ్వాన్స్ ఇచ్చేటప్పుడు వరకు మన చేతులు ఉంటాడు, అగ్రిమెంట్ చేసుకునే వరకు కస్టమర్ మన చేతులు ఉంటాడు. ఈయనకి ప్రాబ్లం వచ్చినా మనల్ని పిలుస్తారు. ప్రాబ్లం రాకుండా వాళ్ళందరూ ఒకటి మనకు చెప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకునే కస్టమర్ కొంతమంది. నా బావే, నా సుఖమే, మా ఊరోడే, వాడికి చెప్పబట్టి తర్వాత పరిచయం నాకు అని చెప్పి కూడా కొంతమంది కమిషన్ ఇవ్వబడుతుంది అని చెప్పి కూడా తర్వాత నేను మొత్తం మీకే ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వచ్చింది, ఈరోజు నా దగ్గర డబ్బులు అయిపోయింది, నేను 2-3 రోజుల తర్వాత నీకు ఇస్తారే. కొంతమంది సీనియర్ ఏం చేస్తారంటే రియల్ ఎస్టేట్లో మన అసోసియేట్స్ ₹1,00,000 కమిషన్ డైరెక్ట్ 40,000 తీసుకుంటారు. నేను ఆ ఖర్చు పెట్టినా ఈ ఖర్చు పెట్టినా 50,000 వచ్చి నేను తలా 10,000 చేతులు పెట్టే ఉంది. కొంతమంది అవి కూడా పెట్టనే ఉంది. కొంతమంది నిజాయితీగా తలా ఇంకా పంచుకునే ఉంది. అది అక్కడ ఉన్న రిలేషన్స్. కానీ రియల్ రూమ్లో అలా కాదు. మనం అమ్మినా మనం కొన్నా ఖచ్చితంగా మన అకౌంట్లో 48 గంటల లోపల మన అకౌంట్లో పడుతుంది. ఎవరి దయాదాక్షిణ్యాలకు ఆధారపడాల్సిన అవసరం లేదు. కస్టమర్ కమిషన్ అకౌంట్ బాధ లేదు. ఎందుకంటే మనం డైరెక్ట్గా చెప్పేస్తాం, మీరు 2% కమిషన్ మాకు ఇవ్వాలని చెప్పి మాకు ఒక ఫామ్ మీద సంతకం పెట్టాలి. మీరు మీకు ఇన్ని రోజులలో ఇంత వాల్యూలో మీరు అమ్మకూడదు కాబట్టి మేము అమ్మడానికి టైం ఇవ్వండి అని చెప్పి మనం కమిట్మెంట్ తీసుకున్నాం. అమ్మే కస్టమర్ దగ్గర కస్టమర్ దగ్గర కూడా. దానివల్ల ఏమంటుందంటే కస్టమర్ ఫిల్టర్ అయ్యి మనం చేసే వర్క్ ఏదైతుందో అది 100% ఫుల్ఫిల్ ఉంటుంది. అంటే ఇందాక చెప్పినట్టు కాలానికి ఒక్కొక్కయి ఒరిజినల్గా ఏదైతే మనకు ఖచ్చితంగా అందుబాటులో ఉంటుందో. ఇంకొకటి ఏం చేయాలి, ఒక 5 లక్షలు తీసుకోవాలని చెప్పి కస్టమర్ ఉంటాడు. నాకు 5 లక్షలు ప్లాట్ సార్ అంటే నేను మామూలుగా ఒక రేపు వేస్తున్నాను ప్లాట్. ఒక కస్టమర్ 5 కోట్లైనా కొంటాడు, కస్టమర్ 3 రూపాయలైనా కొంటాడు. మనం ఏం చేస్తాం, మామూలుగా ఉంటే మన దగ్గర 50 లక్షలు ప్లాట్ ఉంటుంది. ఒక కస్టమర్కి ఏం కావాలి, 1 కోటి రూపాయలు ఇల్లు కావాలంటాడు. అతనికి మనం చూపెట్టలేదు, ఆ కస్టమర్ ముందుకోవాలి. ఇంకొక ఆయన ఏమన్నాడు, నేను 20 లక్షలే పెట్టేస్తాను, నాకు 50 లక్షలు ప్లాట్ అవసరం లేదు. ఒక ఆయన షాప్ కావాలంటాడు, అతను షాపే ఇచ్చేయాల్సి వస్తుంది. ఒక అతనికి ఇల్లు కావాలంటాడు, లేదా నా దగ్గర ఒక ఖాళీ ప్లాట్ ఉంటుంది, నేను కొన్నా ఒక 4-5 ఏళ్ళ కొన్నా 2 ప్లాట్లు కొన్నా, ఈ ప్లాట్ చేసి నేను ఇల్లు కట్టుకున్నాము, ఆ ప్లాట్ని వేరే కస్టమర్ కనిపిస్తాం. మనం ఈ ఇల్లు మనం వేరే ఆ కస్టమర్ ఇస్తాం. అంటే
సర్వీస్ మనకి ఎంత అందుబాటులో ఉంటే కస్టమర్ని మనం మిస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కస్టమర్ ఎక్కడైతే మనం మిస్ కాదు మన ఇన్కమ్ రకరకాలుగా కోరుతున్నాం. దీంట్లో ఏంటంటే కలెక్టివ్గా మనం వర్క్ చేస్తాం. నేనేంటంటే కలెక్టివ్గా వర్క్ చేస్తాం. నేను చేసినా నా టీం చేసినా అందరం చేసినా కూడా అందరం బెనిఫిట్ పొందుతాం. ఎవరిని ఎవరు ఇవ్వాల్సిన పని లేదు. ఒకసారి ఏమో అని ఫోన్లోనే చేస్తున్నాం. మనకేం కావాలి, ఎప్పుడు పోవాలి, ఏ రకంగా జరిగి ఉంది, ఏ టైంలో కావాలని కూడా చేస్తాం. లాస్ట్కి తినే ఇంటితో సహా టౌన్లలో టిఫిన్ కూడా మనకి ఇంటికి వస్తుంది. బిర్యానీలు కామన్గా వస్తున్నాయి, టిఫిన్ కూడా ఈరోజు ఇంట్లోకి వస్తుంది. అంటే డిజిటల్ సిస్టమ్ ఆర్థికంగా డెవలప్ అయింది. రియల్గా ఏం చేస్తుంది, డిజిటల్ మార్కెటింగ్ రంగంలో తీసుకొనవచ్చు. డిజిటల్ వాళ్ళ సేవలు మనం ఉపయోగించుకుంటూ మాన్యువల్గా కూడా మనం వర్క్ చేస్తున్నాం. దానివల్ల ఏంటంటే మనం చేసే పనిలో సిన్సియారిటీ ఉంది కాబట్టి మనకు ఇన్కమ్ మామూలుగా అంటే 100% ఎక్కువ వస్తుంది. ఇవాళ ఏం సంపాదించలేని అని కూడా 10 మంది ఏంటంటే అపాయింట్ చేసుకుంటాం అనుకోండి. ఎగ్జాంపుల్ మండల కేంద్రంలో కరువు వచ్చి ఒక సంవత్సరం వర్షాలు పడలేదు, అక్కడ అమ్ముకోలేదు, భూములు వ్యవసాయ భూములు అమ్ముకోలేదు. అతను వచ్చి హైదరాబాద్లో వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్లో వికారాబాద్ అవ్వచ్చు, ఎక్కడ తొందరగా బిజినెస్ చేసుకున్నా లేదా అతను అపాయింట్ చేసుకున్న వాళ్ళు ఎవరు చేసుకున్నా కూడా అతనికి ఇన్కమ్ వస్తుంది. అతను చేయకుండా అతను చేసిన వాళ్ళకి కూడా ఇన్కమ్ వస్తుంది. కానీ బయట మనమే చేయాలి, మనమే తిరగాలి, మనమే పెట్టుబడులు పెట్టుకోవాలి, వస్తాయో నమ్మకం లేకుండా మనం వర్క్ చేస్తాం బయట. ఈరోజు ప్రతి ఒక్కరూ మనం ఏం చేస్తుంది చెప్పొచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో నేను 100% సక్సెస్ చేసిన సక్సెస్ సాధించిన అనడానికి లేదు. సంపాదించిన వాళ్ళు ఉంటారు, కానీ 10 ప్లాట్ల 2 ప్లాట్లు 3 ప్లాట్లు అవ్వచ్చు, ఒక 1 కోటి రూపాయలు కావచ్చు, 1 లక్ష రూపాయలు కావచ్చు, ఒక 50 కోట్లు సంపాదించవచ్చు. సంపాదించలేదు అంటలేదు, టోటల్గా నేను టోటల్గా పట్టుకోవాలి, కానీ సాటిస్ఫాక్షన్ ఇంకా మనం సంపాదించలేకపోతున్నాం ఈ రోజున మార్కెట్లో. కారణం ఏం చెప్తున్నాం, మనం రియల్ ఎస్టేట్లో భూమి లేదు, రియల్ ఎస్టేట్ బిజినెస్ లేదు, కానీ రిజిస్ట్రేషన్ ఏమన్నా ఆగినాయా? లాస్ట్ ఇయర్ ఇన్కమ్ రెవెన్యూ ఆదాయం 2వ స్థానంలో ఉంది, వ్యాపార ఆదాయం మొదటి స్థానంలో ఉంటే 2వ ఆదాయం రెవెన్యూ లేదు. అంటే బిజినెస్ అవుతుంది కదా, తెలంగాణ డాక్యుమెంట్స్ అవుతున్నాయి కదా. కాకపోతే పల్లెటూర్లలో ఎకరాలుగా పొందకపోవచ్చు, కానీ సిటీలో 10 లక్షలు 20 లక్షలు 50 లక్షలు పెట్టి ప్లాట్ కొంటున్నా, 1 కోటి రూపాయలు పెట్టి షాపులు కొంటున్నారు కదా. అంటే ఇదంతా బిజినెస్ అవుతున్నాయి కదా, రెవెన్యూ ఆదాయం వచ్చేది. ఖచ్చితంగా ఇన్కమ్ ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో. అసలు మామూలు ఇన్కమ్ కాదు. మనం ఎక్కడైతే దాని గురించి ఎక్కువ లిమిటెడ్గా ఎంతైనా సంపాదించవచ్చు అన్న ఒక కాన్సెప్ట్తోనే మనం అందరం రియల్ ఎస్టేట్ చేయాలి. దానికి మన రియల్ తోడైంది కాబట్టి గ్యారంటీగా సంపాదించవచ్చు. కానీ ఫస్ట్ ఏంటంటే రియల్ ఎస్టేట్లో సంపాదిస్తాం, కానీ రియల్ ద్వారా మనం 100కి 100% గ్యారంటీగా సంపాదిస్తామని కాన్ఫిడెంట్ తోటి మీరు ఇందులో చేయగలరు. దీంట్లో మోసం లేదు. మీరు మీ కమిషన్ వేరే తినడానికి అవకాశం లేదు. మీ కస్టమర్ని వేరే కస్టమర్కి వచ్చి కొన్ని పలానా సుబ్బారావు దగ్గర 500 గజాల ప్లేస్ ఉంది, మీకు ఎక్కడ డిస్ప్లే కాదు, ఓన్లీ ఐడి నెంబర్ ఇస్తాం. ఐడి నెంబర్ ద్వారానే ఆ వాల్యూ చెప్తాం. ఆఫీస్ నుంచి తీసుకుపోయి ఆ సైట్ చూపిస్తాం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. రియల్ గొప్ప కంటెంట్ తెలంగాణలో జరిగింది, ఆంధ్రాలో జరిగింది చాలా ఉన్నాయి. నా కాలంలో నా టీంలో నేను చేసిన కాబట్టి సార్ టీం ద్వారా ఖమ్మంని చెప్తాను. లేదా జూమ్ మీటింగ్ వచ్చే ప్రతి ఒక్కరికి తెలుసు. 4 సంవత్సరాల కింద వెంచర్ వేసారు. వెంచర్ ఓనర్ చాలా నెంబర్ 1 క్యాండిడేట్, జెన్యున్ క్యాండిడేట్. 15-20 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో తిరుగులేని రావాలి. అన్ని పర్మిషన్స్ ఉంటేనే వెంచర్ చేస్తారు. ఆ పేరుతో సార్ చెప్తారు. ఆ సార్ వెంచర్ వేస్తే 4 years బ్యాక్ 10,000 8,000 9,000 ఒక గజం అమ్మినాడు. ఆ గజం 10,000 9,000 12,000 11,000 కూడా మీరు 2 రోడ్లో ఉన్న కలిసినారు. ఎప్పుడు 4 years బ్యాక్ కలెక్టర్ ఆఫీస్ నుంచి 6 కిలోమీటర్స్ అది చింతపూర్తి విలేజ్ అంటే విలేజ్ కాదు, రమణాపాలెం మండలం టౌన్ కలిసి జిల్లా కేంద్రానికి కలెక్టర్ ఆఫీస్ నుంచి 6 కిలోమీటర్స్. అక్కడ ఒక 100 వెంచర్ పంపిస్తున్నాం. ఆ ఏరియా రమణాపాలెం మండలంలో వెంచర్ పెట్టుకుంటాం. కారణం ఏంటంటే ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ కూడా అక్కడ ల్యాండ్స్ ఉండకుండా గవర్నమెంట్ ఆఫీసులు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ సంబంధించినవి కూడా ఆ మండలానికి కాబట్టి అక్కడ వెంచర్లకు డిమాండ్ ఉంది. కానీ ఈ 4 years నుంచి ఆ సార్ దాంట్లో నుంచి 15 ప్లాట్లే 120 ప్లాట్లు వేసిన దాంట్లో 15 ప్లాట్ల మొదలైంది. సీనియర్ వెంచర్ ఓనర్ మనమే చేసిన ఒక కాన్సెప్ట్లో అతను అట్రాక్ట్ అయ్యి నా వెంచర్ని నేను ఇస్తాను, మీకు నా వెంచర్ని మీరు అమ్మి పెట్టండి. మా ఎంపీ గారు ఒకటే మాట, ఈ వెంచర్ మీరేంటి మేము అమ్మము, మీరేంటి అమ్మేటంటే మీరే అమ్ముకోలేకపోయారు, మేమే అమ్ముతాం, మా అసోసియేషన్ అమ్ముతారని చెప్పి దానికి మా ఎంపీ గారు అతను మాట్లాడి మీ వెంచర్ ఇంకా 3 ఏళ్ళైనా మీరు అమ్ముతారా, 4 ఏళ్ళైనా అమ్ముతుంది నమ్మకం ఉందా అంటే లేదు సార్, ఇంకా దాని ఇంట్రెస్ట్ కూడా మేము కట్టగలుగుతున్నాం అన్న కాన్సెప్ట్ వాళ్ళు చెప్పుకోవచ్చు. మేము 1+1 ఆఫర్ ఇస్తాము. మీరు 10,000 గంటలా 12,000 గంటలా 8,000 గంటలా గజం అమ్మవసరం లేదు. మీరు మా కస్టమర్కి
6,000 రూపాయలకి గెలం అమ్మాలి అంటే 12,000కి మాకు ఒక గెలం 1+1 40 అట్లయితే మేము తీసేస్తాం. 3 డేస్లో క్లోజ్ చేసాం ఆ వెంచర్. ఎందుకంటే రియల్ భూమిలో ఉన్న గొప్పతనం మనమైతే కొంటామా అన్న కాన్సెప్ట్తోనే మొదలైతే రియల్ భూమి. మనమైతే దీన్ని తీసుకుంటామా, ఇది నా కుటుంబానికి నా తమ్ముడికి నేను ఈ ప్లాట్ ఇప్పిస్తానా, లేదా ఈ రేట్ పెట్టగలుగుతానా, నేను దీన్ని ఫ్యూచర్లో దీన్ని తీసుకుని నేను నమ్ముతానా, అన్ని నేను అని క్వశ్చన్ వేసుకుంటే ఈ రియల్ భూమి స్టార్ట్ అయింది. అదే రూపంగా మేము అందరం ఉంటాం కాబట్టి మన దగ్గర కస్టమర్ వస్తారు. అదే వెంచర్లో అక్కడ ఉన్న కస్టమర్లు ఇలా అక్కడ ఉన్న అసోసియేషన్ అమ్మాము, మనమే అమ్మాము. ఎందుకు అమ్మలేదు? 10,000 వెళ్ళాము, ఇలా మనం 6,000 వెళ్ళాము. ఎందుకు రాదు కస్టమర్? పక్కన వెంచర్లో కొన్ని రోజులు డిస్కస్ రియల్ భూము తుఫాన్ చినుకులా స్టార్ట్ అయింది 2025లో. 2026లో సునామీ సృష్టించబోతుంది. ఆ సునామీ ఈ వికారాబాద్ నుంచి తెలంగాణలో వికారాబాద్ నుంచి స్టార్ట్ అయింది. దీనికి మీ అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. నాకు కూడా వికారాబాద్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే యాక్చువల్గా మేము లాస్ట్ డిసెంబర్ 4 వరకు వనపర్తిలో పెట్టాలా, గడ్చర్లో పెట్టాలా, లేదా కొల్లాపూర్లో మీటింగ్ పెట్టాలా అని ఒక 10 నియోజకవర్గాలు వెతికి ఈ లోపు నేను స్లమ్ రావడం, అక్కడ ఉన్న సీనియర్ ఒక ఆయన ధర్మ పడ్డాను. అంటే ఎన్నో కారణాలు అన్నట్టు కర్నూలు కారణాలు అన్నట్టు నేను మహబూబ్నగర్ జిల్లాలో చిన్న మీటింగ్లు పెట్టగలిగాను. అంటే 15 మంది, 20 మంది, 30 మంది మామూలుగా ఇట్లా టీ హోటల్లో కానీ భోజన హోటల్లో మీటింగ్ పెట్టామని ఒక భారీ మీటింగ్ పెట్టలేదు. ఇది కూడా భారీ మీటింగ్ కాదు, మనకు రియల్ భూమి మీటింగ్ అంటే మినిమం ఒక 200-300 మంది మినిమం లీడర్స్ తెలిసి మనం అందరం అవుతాము. రియల్ భూమి గురించి గంటన్నర కాన్సెప్ట్ రియల్ ఎస్టేట్ గురించి మీ మేధావులకు మేము చెప్పగలం కాదు. కానీ రియల్ భూమి కాన్సెప్ట్ రియల్ ఎస్టేట్ తోటి ఏమి ఉందని చెప్పి ఒక మనం మహేంద్ర గురించి అని చెప్పి అతన్ని మనం పిలిపించి మనం మానవం ఎట్లా ఉండాలి, ఎట్లా ఎంజాయ్ చేయాలి, ఎట్లా బతకాలి, కుటుంబం అంటే ఏంటి, లోకం అంటే ఏంటి, మన వల్ల తక్కువకి ఏమైనా ఇబ్బంది అవుతుందా, మనం ఎట్లా నడవడిక చేయాలి, ఇన్కమ్ ఎట్లా సంపాదించాలి, ఇన్కమ్ రావడానికి మనం ఏం మార్గాలు చేయాలని చెప్పి మోటివేషనల్ స్పీకర్ మహేంద్ర గురించి గారు. నాకు తెలిసి ఈ నెల లాస్ట్తో వచ్చే నెలలో మనం ఇక్కడ పెట్టాల్సిన పని ఖచ్చితంగా మాకున్నాం. ఎందుకంటే మనం ఎక్కడైతే అసోసియేట్స్ ఉంటామో అక్కడనే మనం వెంచర్ చేసుకోవడం, అక్కడనే బిజినెస్ స్టార్ట్ చేయడం. అందరూ వచ్చి మా దగ్గర వెంచర్ ఉంటే సాధారణ 100 మంది సాఫ్ట్వేర్ చేసేటోళ్ళు ఉన్నారు ఈ ఏరియా నుంచి. ఎవ్వరికి కూడా మనం టేకప్ చేయము. మీరందరూ ఓకే అంటేనే, మీరందరూ కూర్చొని మాట్లాడి మనం ఈ రేట్లో తీసుకుంటే అమ్ముడుపోతుంది సార్ అంటేనే మనం తీసుకుంటాం. కంపెనీ నుంచి లీగల్ సేవలు వస్తారు తప్ప రేటు మాట్లాడడానికి ఎవరు రాదు. దీంట్లో ఎవరో కంపెనీ కానివ్వండి, మధ్యలో మాట్లాడడం కానీ ఎవరు బాధ్యత తీసుకోవడానికి లేదు, మీడియేటర్ లేదు, బ్రోకర్ లేడు, ఓన్లీ అసోసియేషన్. అసోసియేట్ కూడా నేనైతే మాట్లాడాలన్న కాన్సెప్ట్తో ఉండేటోళ్ళతోనే ఈ 10 మంది 20 మంది ఆ టైంకి ఎవరైతే హాజరు ఉన్నారో ఆ రోజు మనం మాట్లాడేటప్పుడు ఆ ఓనర్ ముందు కూర్చొని మేనేజ్మెంట్ నుంచి రత్నం సార్ ఎవరు వస్తారు ఆ టైం ముందు వస్తాం, మనం మాట్లాడదాం. ఓకే ఇక్కడైతే 5,000 మనం అమ్మవచ్చు, మన అసోసియేట్స్ అందరూ బాగుపడతారు, మన కస్టమర్స్ అందరికీ హ్యాపీ ఉండాలని చెప్పి అప్పుడే మనం టేకప్ చేస్తాం. ఓపెన్ ప్లాట్ అమ్ముడుపోలేని చాలా ఉన్నాయి. అమ్మడానికి వచ్చే 10 మంది ఉంటే కొన్నిటోళ్ళు 2-3 కస్టమర్లే ఉన్నారు. ఆ 2-3 కస్టమర్లు కూడా చాలా డిమాండ్. ఆ 2-3 కస్టమర్లకు మనం అమ్మితే మనకి ఎంత బెనిఫిట్ వస్తుందో మనకే తెలియదు. మనం జాయిన్ అయినప్పుడు ఒకటే ఉంటాడు, నా ఆయన ఒకటే ఉంటాడు, ఆ తర్వాత 1 రూపాయి 2 రూపాయి 4 రూపాయలు 5 అంటాడు, యుద్ధాన్ని చేయకూడదు, అవన్నీ చేయకూడదు. ఆ తర్వాత 10 అవుతారు. ఆ 10లో ఎవరు కమిషన్ తింటారో, ఎవరు తింటారో, ఎవరు చూపిస్తారో, ఒక నేను ఖర్చు పెట్టినాడు, ఒక నేను కారు పెట్టినాడు, ఒక పెట్రోల్ కొట్టినాడు, ఒక నేను భోజనాలు పెట్టినాడు. ఇన్ని చేసిన తర్వాత కూడా కస్టమర్ చేయకుంటే కస్టమర్ని గట్టిగా ఎందుకు ఇవ్వని అడగలేదు మన సిచ్యువేషన్. ఇది వాస్తవంగా మనం ఒప్పుకోవాలి. కానీ వీటన్నిటికీ విరుగుడు ఒకటే రియల్ భూమి. రియల్ భూమిలో ప్రతిరోజు కూడా మనం అందరము జూమ్ మీటింగ్ హాజరు కాదు. జూమ్ మీటింగ్ హాజరైతే మీలాంటి మేధావులందరూ జూమ్ మీటింగ్ వస్తారు. మీ అభిప్రాయాలు చెప్తారు. జూమ్ మీటింగ్లో ఎవరో మాట్లాడరు, మనమే మాట్లాడుకుంటాం. వికారాబాద్ సిచ్యువేషన్ ఏం జరిగింది, అలా హైదరాబాద్లో ఏం జరుగుతుంది, గుంటూరులో ఏం జరుగుతుంది, ఇట్లాంటి చెప్పడానికి 1 గంట టైం సాయంత్రం ప్రతిరోజు మనం హోటల్లో కూర్చొని టైం పాస్ మాటలు చాలా మాట్లాడుకున్నాం. 7:30 నుంచి 8:30 ప్రతిరోజు జూమ్ మీటింగ్ ఉంది. మన రియల్ ఉంది, యూట్యూబ్ న్యూస్ ఛానల్ ఉంది. ప్రతిదీ దాంట్లో మనం పోస్ట్ చేస్తాము. ప్రతిరోజు కూడా మీరు దాంట్లో పోస్ట్ చేసి ప్రతిరోజు చూడొచ్చు. రియల్ భూమి గురించి మీకు వెబ్సైట్ ఉంది, అలాగే మీకు ఇన్స్టాగ్రామ్ ఉంది. ఇంకోటి మీకు దగ్గర పడ్డ సీనియర్లు ఉన్నారు, మీకు అందుబాటులో మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట్లాడడానికి. ఒక్క 40 నిమిషాలు ప్రశాంతంగా వినడానికి ప్రయత్నం చేయండి. మీలో డబ్బులు ఎవరికి అవసరం లేదు చేతులెత్తండి. డబ్బులు ఎవరికి అవసరం లేదు. సో అందరికి కావాలి కదా.
ఇంక్లూడింగ్ మీ, నాకు కూడా మనందరికీ డబ్బులు కావాలి కాబట్టి ఒక అరగంట ఇంకా సాయంత్రం దాకా కూర్చున్నాం సార్, ఎన్ని డబ్బులు ఇచ్చి పంపిస్తాను సార్ అంటారు. అలా కాదండి, మీరు కూడా మాట్లాడుతూ ఉండాలి. యాక్టివ్గా ఉంటేనే నేను యాక్టివ్గా ఉంటాను. ఒక్కసారి గట్టిగా సపోర్ట్ కొట్టండి, గట్టిగా చేతులు లేనప్పుడు తప్ప అందరూ సపోర్ట్ కొట్టండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇప్పటిదాకా కొద్దిగా కొంచెం మా వాళ్ళు కొద్దిగా కురికేద్దామన్న ఆలోచన ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చారన్న నా ఉద్దేశం. అంటే సో మరొకసారి అందరికీ వికారాబాద్ సరౌండింగ్స్ నుంచి వచ్చినటువంటి మా అసోసియేట్స్ అందరికీ కూడా రియల్ గ్రూప్ తరఫున సాధారణంగా స్వాగతం తెలుపుతున్నాను. మనందరికీ డబ్బు అవసరమే. అందులో డబ్బులు బాగా ఉన్న ఇండస్ట్రీ ఏంటంటే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ కాదు సార్. గోల్డ్ ఉంది కదా, గోల్డ్ ఉన్నప్పటికీ కూడా గోల్డ్ వెలిగి తీయగలుగుతున్నాం కానీ భూమిని పెంచలేకున్నాం. అవుతా మన వల్ల పెంచమనేది మన వల్ల జరిగే పని కాదు. సో ఉన్న కానీ జనాభా ఆపడం మన వల్ల అవుతా, అది కూడా కావట్లేదు. సో కాబట్టి జనాభా పెరిగే కొద్ది భూమి తరుగుతుంది కాబట్టి, అంటే దీనికి భూమి అక్కడే ఉంటుంది కాబట్టి అటువంటి భూములు మనం అందరం తీసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా కూడా డెఫినెట్ గా రియల్ ఎస్టేట్ అనేది ఎవరిగిరి మీ అందరికీ తెలిసిన విషయం, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. కానీ ఆ రియల్ ఎస్టేట్ లో ఉన్న డబ్బును తీసుకోవడం కోసం ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎన్నుకుంటాం. అందుకని మా సంస్థ పేరు కూడా రియల్ ఎస్టేట్ సర్వీసెస్, ఏ టు జెడ్ రియల్ ఎస్టేట్ సర్వీస్ అని చెప్పాం. ప్రతి ఒక్కటి ఇందులో దొరుకుతాయి, ఏ టు జెడ్ ప్రతి ఒక్కటి. మీరు యూ నేమ్ ఎనీవన్, దానికి సమాధానం మా దగ్గర దొరుకుతుంది. ఇది ఉన్న వాస్తవం. అయితే ఇది ఎలా దొరుకుతుంది సార్? ఇంత డబ్బు అంటున్నారు, అందులో నేనేం తీసుకోవాలి? సముద్రంలో నీళ్ళు చాలా ఉన్నాయి, కానీ మనం దాన్ని తీసుకెళ్ళడానికి ఏదో ఒకటి కావాలి. మగ్గు, బకెట్, ఇంకోట లేదు. సముద్రం నీళ్ళు పనికి రావాలి సార్, బాయిల నీళ్ళు అయితే ఇంకా బెటర్. ఓకే, బాయిల నీళ్ళు అయితే తీసుకోవాలి అంటే ఏదో ఒక వస్తువు కావాలి. ఆ వస్తువు లాంటిదే ఈ రియల్. ఈ రియల్ రూమ్లో మీరు ఒక్క నయా పైసా పెట్టుబడి పెట్టాల్సిన పని లేదు. ఇది ముందు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఒక్క నయా పైసా కూడా మీరు పెట్టుబడి పెట్టాల్సిన పని లేదు. మీరు పెట్టుబడి పెట్టాల్సింది ఏంటంటే అంటే కాలము, నాలుక, ఇవి రెండు. టైం, మనీ, ఎనర్జీ అంటారు. కానీ ఇక్కడ మనీ లేదు, టైం, ఎనర్జీ, ఈ రెండు కనుక మీరు స్పెండ్ చేస్తే మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. అయితే దీన్ని ఏ రీతిగా సంపాదించుకుందాం? అసలు రియల్ భూమి అంటే ఏంటి? ఎందుకంటే మీరు అందరూ రియల్ ఎస్టేట్ లో నిష్ణాతులు. మీతో పోల్చుకుంటే నేను చాలా చిన్నవాడిని. ఎందుకు అనుకున్నాను అంటే వయసులో కాదండి, ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ లో చాలా చిన్నవాడిని. ఎందుకంటే మీరు అందరూ కూడా 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు అనుభవం ఉన్నవాడు. ఆ పరంగా నేను చిన్నవాడిని అని చెప్పి నేను నిన్నటి వరకు, గత మార్చి వరకు నేను యునైటెడ్ ప్రాస్పర్స్ లిమిటెడ్ అనే ఒక కంపెనీకి సౌత్ ఇండియా హెడ్గా చేశాను. ఆ బిఎస్సీ అగ్రికల్చర్ నేను చేసింది ఆఫర్ అంటే సేల్స్ అండ్ మార్కెటింగ్ చేశాను. ఇప్పుడు రియల్ ఎస్టేట్కి వచ్చాను. కానీ మీకంటే కొంచెం చదువుకున్న జ్ఞానం వల్ల, నాకున్న 30 సంవత్సరాల అనుభవం వల్ల మీకంటే కొంచెం మీ తొందరగా మీకు చెప్పగలిగే స్థాయికి ఎదిగామని మాత్రమే చెప్పగలను. అయితే రియల్ ఎస్టేట్ సర్వీస్ లో కాన్సెప్ట్ లో 3 పాయింట్లు ఉన్నాయండి, మేజర్ 3 పాయింట్లు. ఈ ఒక్క 3 పాయింట్లు మీరు తెలుసుకున్నట్టయితే మీకు అంతా తెలిసిపోయినట్టు. ఏంటా 3 పాయింట్లు? జనరల్గా ఎప్పుడైనా సైన్యాధ్యక్షుడు ఎంత గొప్పవాడైనా సరే సైన్యం లేకుండా ఏ పని చేయలేదు, అవునా కాదు? అది మొదటి పాయింట్. అదేంటా అంటే రియల్ భూమిలో అసోసియేట్స్ నెంబర్ అనేది వెరీ ముఖ్యం. మీకు తెలిసిన తెలియదు, ఏపీ, తెలంగాణ కావచ్చు, ఎంటైర్ ఇండియా కావచ్చు, ఈ రోజు వరకు 55,000 మంది అసోసియేట్స్ ఉన్న ఏకైక సంస్థ రియల్ భూమి మాత్రమే. 55,000 అసోసియేట్స్ నిన్నటి వరకు యాక్చువల్గా డిసెంబర్ 31 నాటికి 1 lakh అసోసియేట్స్ కావాలని తలంపుతో స్టార్ట్ చేశాము. 55,000కి అయ్యాము. నాకు తెలిసి సంక్రాంతి పండుగ కల్లా ఈ 55,000 ఒక్కొక్కరిని అడిషనల్ గా చేస్తే లక్ష. ఇది కేవలం ఏపీ, తెలంగాణకు పరిమితం కాదండి, ఎంటైర్ ఇండియా, కుదిరితే అదర్ కంట్రీస్ లో కూడా. ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే ఆల్రెడీ మనం ఏపీ, తెలంగాణలో 55,000 మంది అయ్యాం.
దీన్ని లక్ష్యకి తీసుకెళ్తున్నాం. మిగతా స్టేట్స్ లో ఆల్రెడీ స్టార్ట్ అయింది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో ప్రశాంత్ రాయ్ అనే అతను స్టార్ట్ చేశాడు. అతను బీహార్, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఈ 4 స్టేట్లో ఆల్రెడీ స్టార్ట్ అయింది. మనం సౌత్ లోకి వచ్చేసరికి ఏపీ, తెలంగాణ తర్వాత 3వ స్టేట్ కర్ణాటక. తమిళనాడు, కేరళ ఇంకా మనం టచ్ చేయలేదు. తమిళనాడు బహుశా ఈ పొంగల్ మనం ఎంటర్ అవుతాం. ఇది 13 సంవత్సరాల ఫలితం అయినప్పటికీ 13 సంవత్సరాల రీసెర్చ్ అండ్ ఫైండింగ్ తర్వాత కేవలం 6 నెలల క్రితం మాత్రమే రియల్ పిక్చర్ లేక దిగింది, అంటే రియాలిటీ లేక దిగింది. అప్పటిదాకా R&D అని చెప్పచ్చు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మాత్రమే. సో మీకు మొదటి పాయింట్ ఏం చెప్పాను, అసోసియేట్ నెట్వర్క్. ఏంటి సార్ దీనివల్ల ఉపయోగం? జనరల్గా ఈ రోజు వరకు ట్రెడిషనల్ రియల్ ఎస్టేట్ ఎలా ఉంది అంటే, ఒక ఆయన వెంచరేస్తాడు వికారాబాద్లో. ఆ వెంచరేసిన ఆయన ఒక 10 మందిలో, 20 మందిలో, 100 మందిలో, లేకపోతే 200 మందిలో, పాత భాషలో చెప్పాలంటే కొంచెం ఆక్వర్డ్గా ఉంటుంది. మీడియేటర్స్ అని డాష్ అనే వాళ్ళం మనం అందరూ అనేది. అందులో సీక్రెట్ ఏం లేదు. రియల్ ఎస్టేట్ అంటే చాలా చిన్న సూపు, ఇది అసంఘటితమైన వర్గం. సో అలా ఉండేదాన్ని ఈ రోజు వచ్చిన రియల్ బుక్ వచ్చేసరికి అలా కాకుండా, అంటే ఒక వెంచర్ వేసి ఆ వెంచర్ ఓనర్ ఒక 20 మందిలో, 30 మందిలో, 200 మందిలో పెట్టుకొని ఆ ప్లాట్స్ అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఏదైతే కమిషన్ ఇస్తున్నారో ఆ కమిషన్ వాళ్ళ ఇష్టం వచ్చినంత ఇచ్చే పరిస్థితి. ఎందుకు నేను ఇష్టం వచ్చినంత అంటున్నాను అంటే, బాగా ప్రాఫిట్స్ వచ్చి నేను కొంచెం ఎక్కువ ఇస్తాడు, ప్రాఫిట్ రాలేదనుకోండి తక్కువ ఇస్తాడు. అట్ ది సేమ్ టైం ఈ మీడియేటర్ ఇంకో చోటకి వెళ్ళిపోతాడేమో అని చెప్పేసి ఎప్పుడు కొంత అమౌంట్ ఇతను హోల్డ్ చేసే పరిస్థితి ఉండేది. కరెక్టా కదా నేను చెప్పింది? మీరు తలకాయ ఇవ్వకపోతే కొంచెం మాట్లాడడానికి ప్రయత్నం చేయండి, వేరే రకంగా. ఇది వాస్తవం. ఆ రీతిగా అసోసియేట్ నష్టపోయారు. ఈరోజు అలాగా రియల్ రూమ్ లో అలా ఉంటుంది. రియల్ రూమ్ లో అలా ఎందుకు ఉండదు అంటున్నానంటే, సిస్టమేటిక్ ఉంటుంది. టోటల్ కంప్యూటర్ సిస్టమ్. ఎక్కడ ఎవరికి ఎంత ఇవ్వాలనేది ఆల్రెడీ ఫిట్ చేసి ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇంతకుముందు మనము ఆ వెంచర్ ఓనర్ డబ్బులు ఇవ్వలేకపోతే నువ్వు ఒక్కడికి పోయి అడిగేవాడిని, ఇస్తే ఇస్తాడు, ఈగిపోతే ఈగిపోతాడు. ఈ రోజు మన దగ్గర అసోసియేట్ ఎంతమంది ఉన్నారు? 55,000 మంది. 55,000 మంది అక్కర్లా. ఒక వికారాబాద్ తీసుకుంటేనే 400 మంది ఇంటికి ముందు నిలబడితే డబ్బులు ఇవ్వమంటారా? ఇంటికి ఉన్నారు ఒకసారి ఊహించండి, జరిగే పని అది. సో దట్ ఈస్ ద ఫస్ట్ అడ్వాంటేజ్. అసోసియేట్ నెట్వర్క్ ఉండడం వల్ల ఫస్ట్ అడ్వాంటేజ్ అది. అలా కదా. అయితే ఇంకొకటి, ఇంతమంది అసోసియేట్ నెట్వర్క్ ఉంటే ఇంకేం ఆదాయం ఉంది అంటే, ఇంకో బెనిఫిట్ ఏంటంటే, ఇంతకు ముందు మనకు హైదరాబాద్ మనం పొద్దున్న లేచి మంచినీళ్ళు తాగినంత ఈజీ పోయి రావడం. హైదరాబాద్ కాదు, వైజాగ్లో మీకు ఫ్రెండ్ కొడుకో ఎవరికో మంచి వైజాగ్లో జాబ్ వచ్చింది, స్టీల్ ప్లాంట్లో అనుకుందాం కాసేపు ఎగ్జాంపుల్. అతను దాదాపు 15-20 ఏళ్ళు అక్కడే ఉండాల్సిన పరిస్థితి, ట్రాన్స్ఫర్స్ లేవు. సో అతనికి ఒక ఇల్లు చూడాలని అనుకున్నారు, లేదా ఒక మంచి స్థలం చూడాలని అనుకున్నారు. ఇదివరకటి రోజుల్లో అయితే మనం ఏం చెప్పేవాడు, ఎవరో ఒక ఫ్రెండ్కి చెప్పేవాడు, వాళ్ళు అక్కడ చూసేవాళ్ళు, ఆ కమిషన్ అంటే వాళ్ళంటే మనం ఇంటే. ఇవాళ నీకు ఆ పరిస్థితి లేదు. రియల్ రూమ్లో అలా కాదు. రియల్ రూమ్లో సింపుల్ గా నీ కోడ్ చేసేసి, నాకు వైజాగ్లో గాజువాకలో 250 గజాలు ఈస్ట్ ఫేస్ స్థలం కావాలి అని పెట్టేసాం అంతే. ఇమ్మీడియట్ గా ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడికి వెళ్తుంది? గాజువాకలో ఉన్న అసోసియేట్కి వెళ్ళిపోతుంది. గాజువాకలో ఉన్న అసోసియేట్ మీ ఫ్రెండ్ అబ్బాయికి కనెక్ట్ అయిపోయి అతన్ని కలిసి, మీ గాజువాకలో ఈ స్థలాలు ఉన్నాయండి వెళ్దాం అంటే చూపించి అతన్ని క్లోజ్ చేసేస్తాడు. అంటే అతనికి స్థలం చూపించడం, అమ్మడం, కొనుక్కోవడం అయిపోయిన తర్వాత టక్కును మీ అకౌంట్లో డబ్బులు పడతాయి. రెఫరల్ గా మీ పర్సంటేజ్ మీకు వస్తుంది, అమీర్ పర్సంటేజ్ ఆయనకి వస్తుంది, ఎవరి పర్సంటేజ్ వాళ్ళకి వస్తుంది. దీంట్లో ఎవరు క్యాష్ డీల్ చేయడానికి లేదండి. టోటల్ గా అన్ని తర్వాత కమిషన్ ఎక్కడ ఎవరికి వస్తుందండి? కంపెనీకి వస్తుంది. కంపెనీ మీ దగ్గర చాలా మంది బ్యాంక్ అకౌంట్ తీసుకొని ఉంటారు స్టార్టింగ్ లో, ఆ అకౌంట్ లో మీకు పడతాయి. ఇప్పుడు కొంతమంది అకౌంట్ తీయడానికి గడ భయపడిపోతున్నారు. మీరు భయపడాల్సింది కాదు, భయపడరు, ఇక్కడ భయపడతారు. అవునా కదా? లుల్లు మాల్కి వెళ్ళాము, వాడు మొబైల్ నెంబర్ చెప్పగానే మీకు ఇమ్మీడియట్ ఇచ్చేస్తాం. లేదు ఇంకో చోటుకి వెళ్ళాము, ఆధార్ కార్డు ఇవ్వాలంటే ఇచ్చేస్తాం. కానీ ఎక్కడ ఆధార్ కార్డు ఇచ్చినా, పాన్ కార్డు ఇచ్చినా, ఇంకొకటి
ఉంది ఏంటంటే పొరపాటున ఏ ఓటీపీ వచ్చినా ఏ లింక్ వచ్చినా వర్కౌట్. కానీ రియల్ రూమ్ లో మీరు ఏ డీటెయిల్స్ ఇచ్చినా పొరపాటు కూడా మేము ఏ లింక్లు పంపించే క్వశ్చన్ లేదు. నెంబర్ 1. నెంబర్ 2, మాది ఓన్ సర్వర్ కాబట్టి మా డేటా ఎవరికి షేర్ చేయం. మీరు అసలు ఏమి ఇవ్వకపోయినా కూడా మీరు కోడ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇది హ్యాపీనా? మీకు ఏ రోజు డబ్బులు వస్తే ఆ రోజు మీకు బ్యాంక్ అకౌంట్ అడుగుతాం. మీరు రెఫరల్ నెంబర్ ఎవరైతే ఉన్నారో మన శ్రీనివాస్ ద్వారా వచ్చారనుకున్నాం. మీరు శ్రీనివాస్ అడుగుతాం, పలాని అంజయ్ గారి నెంబర్ చెప్పండి, బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి. ఎందుకంటే అంజయ్ గారు డీల్ చేశారు కాబట్టి, ఆయన మాట అన్నారు కాబట్టి, ఆయనకి డబ్బులు వస్తాయి కాబట్టి ఇవ్వండి అని అంటారు. అప్పుడు మీ బ్యాంక్ డీటెయిల్స్ తీసుకొని ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇది ఇంకా ఈజీ కదా. సో మీ పాన్ అక్కర్లేదు, మీ ఆధార్ అక్కర్లేదు, మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అక్కర్లేదు. కానీ మీ డబ్బులు మీకు కావాల్సిన రోజున ఈ డీటెయిల్స్ అంటే మీకు డబ్బులు ఇస్తాం. ఇది బాగుందండి, సూపర్. అలా ప్లాన్ చేద్దాం. సో మొట్టమొదటి అసోసియేట్ నెట్వర్క్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎంతమంది నెట్వర్క్ ఉంటే అంత మనకు అడ్వాంటేజ్. అయితే ఇక్కడ మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు 1 ఫస్ట్ స్టెప్. మీరు 1 తర్వాత మీరు ఒక 10 మందిని చేర్చారు. ఇది సెకండ్ స్టెప్. ఎవరైనా డబ్బులు అడిగారు మిమ్మల్ని? లేదు కదా, సంతోషం. ఫస్ట్ స్టెప్ 10 మెంబర్స్ చేర్చారు. ఈ 10 మెంబర్స్ ఒక్కొక్కరు 10 మెంబర్స్ చేర్చారు. అప్పుడు ఎంతమంది అయ్యారు? 100, 1, 10, 100. 100 తర్వాత వాళ్ళు 10 మందిని చేరిస్తే ఎంతమంది అవుతారు? 1000 మంది ఒక్కొక్కరు 10 మందిని చేరిస్తే ఎంత అయింది? 10,000. ఒక్క సంవత్సరంలో నీ సర్కిల్ 10,000 మందిని చేర్చడానికి ప్రయత్నించండి. మీరు చేసేయడం వదిలేయడం. మీరు 10 మంది చేశారు, 10 మందితో యాడ్ చేసి 100 అయ్యారు, 100 కాస్త 1000 అయ్యారు, 1000 కాస్త 10,000 అయ్యారు. 10,000 చేస్తే ఏంటి సార్ అడ్వాంటేజ్? ఒక్కసారి డిస్కస్ చేద్దాం. మీరు ఎంతమంది కోటీశ్వరులు కావాలనుకున్నారు? చేయొద్దండి. అప్ప నీ కడుపు చల్లకుండా సూపర్. నాకైతే 10 కోట్లు కావాలనుకున్నాను. మీరు అందరూ ₹1,00,00,000 అంటున్నారు, నాకు 10 కోట్లు కావాలి. నిజంగా కూడా ఎవరికి డబ్బు అంటే ఆశ లేదు ఎవరికంటే. ఏమైనా ఆఖరికి చిన్నపిల్లగాన్ని అడిగిన కూడా నాకు డబ్బు కావాలి. సో మీరు కనుక 10,000 మందిని కనుక చేరిస్తే ఈ 10,000 మందిలో ఒక్కొక్కరు ఒక్కటే ట్రాన్సాక్షన్ చేస్తారు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నీ కింద ఉన్న 10,000 మంది, నీ కింద పైసలు వదిలే, నీ కింద ఉన్న వాళ్ళు 10,000 మంది ఒక్కొక్కరు ఒక్క ట్రాన్సాక్షన్ చేసి దాంట్లో 10,000 రూపాయల ఆదాయం నీకు ఇస్తే, జస్ట్ ఆపర్చునిటీ చెప్తున్నాను, ఒక్కొక్కరు 10,000 రూపాయలు కనుక మీకు ఆదాయం ఇస్తే 10,000 మంది ఇంటూ 10,000 మంది ఎంత అండి? ఈ తాకాయ మీకు లెక్క బాగుంది కూడా నాకు అర్థమైంది. 10 కోట్లు స్వామి. 10,000 సున్నాలు 4 సున్నాలు, ఇంకో 10,000 4 సున్నాలు, 8 సున్నాలు, కోటికి 7 సున్నాలు. 10 కోట్లు అంటే 8 సున్నాలు. అబ్బా రూపాయ వికారాబాద్ వాళ్ళందరికీ లెక్కలు వచ్చేసి. సో 10 కోట్లు తీసుకునే ఆపర్చునిటీ ఉందండి. కానీ ఈ 10,000 మంది ఒకటేసారి చేస్తారని నమ్మకం లేదు. ఈ 10,000 మందిలో 5,000 మంది చేయొచ్చు. అంటే నీ కింద వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడంలో నువ్వు తెలివిగా ప్రవర్తించాలి. సపోజ్ నీ కింద 10 మందిని చేర్చుకుంటున్నావు. ఈ 10 మందిలో 5 కష్టపడి ఎవరిని చేర్చు, 5 రొట్టెలు వేసే కావాలి కదా. ఇదంతా నిజమే కదా. గట్టిగా కొంతమందిని వేసుకుంటూ పోతా ఉంటే వాడు చేసిన ప్రతి ట్రాన్సాక్షన్ లో నీకు రూపాయి. అవునా కదా. సో 10,000 ఇంటూ 10,000 10 కోట్ల రూపాయలు సంపాదించాలనుకున్నాడు. ఇప్పుడు చేయట్లేదు. 10 కోట్లు. నేనైతే 10 కోట్లు అండి, అంత మొహమాటం లేదు. నేను చేరిన రోజు, నేను అక్టోబర్ 15th జాయిన్ అయ్యాను ఖమ్మంలో. నేను జాయిన్ అయిన తొలి రోజే నేను ఓటు తీసుకున్నాను. నేను 10 కోట్లు సంపాదించాలి సంవత్సరం. అంటే నెక్స్ట్ అక్టోబర్ 15th లోపు. సార్ రియల్ ఎస్టేట్ ఏమో ఇంత దారుణంగా మీరేమో 10 కోట్లు అంటున్నారు సార్, ఇది జరిగేదేనా? జరగడానికే కదా మనం అందరం కూర్చొని ఇక్కడ. అవునా కదా. వేర్ తెలియజేవి తెలుగులో చెప్పాలంటే మనసు ఉంటే మాట్లాడుతుంది. కానీ ఎథికల్ వే, దయచేసి గుర్తుపెట్టుకోండి. అనెథికల్ వే మాట్లాడుతుంది. ఒకరిని నాశనం చేసి మనం బాగుపడే క్వశ్చన్ అవసరమే లేదు. ఎందుకంటే మన తల్లిదండ్రులు మనల్ని ఎందుకన్నారంటే, ఊరినైనా నువ్వు మంచి పేరు చేటపేరు పర్లా, చేటపేరు మాత్రం లేదు. అవునా కదా. ఒకవేళ మన వల్ల ఇంకొకరికి అన్యాయం జరిగినప్పుడు ఇమ్మీడియట్ గా ఏమంటాడు? డాష్ డాష్ అంటాడు. అంత అవసరం మనకు అది ఉంది. సో దానికి మీకు నేను యాక్చువల్
యాక్చువల్గా వికారాబాద్లో ఇంతమంది మీటింగ్కి వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మా సీట్లు చాలా ఇబ్బంది పెట్టాను నేను. యాక్చువల్గా నేను పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టేవాడిని. ఎందుకంటే యూపీఎల్లో సౌత్ ఇండియా మేనేజర్గా వస్తే కనీసం 1000-2000 మంది మీటింగ్స్ పెట్టుకునేవాడిని. కానీ నాకు 50 మంది ఉంటే చాలా చెప్పాను శ్రీనివాస్ గారిని. ఎందుకంటే చెప్పే కాన్సెప్ట్ అర్థం కావాలి. 100 మంది 1000 మంది 2000 మంది అని వచ్చేది కాదు. ఇక్కడ మీరు 50 మంది వచ్చినా 100 మంది, ఇప్పుడు మనం 150 మంది హాల్లో ఉన్నాం, అది కాదు విషయం. ఈ 150 మందిలో కొంతమంది కనీసం అందరికీ అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేయను. ఎందుకంటే మనలో ఏకసంతాగ్రహులు ఎవరండి? ఏకసంతాగ్రహులు ఎంతమంది ఉన్నారు? ఎవరు కాదు. నాకు తెలిసి భారతదేశంలో రామకృష్ణ పరమహంస, వివేకానంద అనే వాళ్ళు ఒకరో ఇద్దరు ఉంటే ఉంటారు. సో కాబట్టి మనం ఒక్క రోజులో టోటల్ కాన్సెప్ట్ అర్థమైపోయిందని నేను అన్నాను. ఎందుకంటే వినంగా తీయగా ఉన్నట్టు 1-2 సార్లు వింటేనే ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేది. సో మీరు అందరూ వచ్చారు. మీతో పాటు మీరు 10 మందికి చెప్పడానికి ప్రయత్నం చేయండి. మీరు చెప్పలేని పక్షంలో మీ సీనియర్ ఎవరైతే రెఫరల్ ఇచ్చారో వాళ్ళని అడగండి. ఏది కాలేదు అంటే శ్రీనివాస్ ఒక పని చేశాడు, 10 మందిని రౌండ్గా కూర్చోబెట్టి స్పీకర్ ఆన్ చేసి ఇక్కడ చెప్పండి సార్ అంటే అట్లా చెప్పాడు. సో అట్లా తెలుసుకున్నారు వాళ్ళు ఇక్కడ. అట్ ది సేమ్ టైం జూమ్ మీటింగ్ ఈజ్ ద బెస్ట్ వన్. ఇంకా దానికి తిరిగేలేదు. మీరు ఎవ్రీడే జూమ్ మీటింగ్ సాయంత్రం 7:30 to 8:30 ఫస్ట్ మీ ఫోన్లో జూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆ తర్వాత మేము ఇచ్చిన లింక్తో దాన్ని కనెక్ట్ కాండి. దానికి ఏం 9% ఖర్చు లేదు. మీకు మళ్ళీ చెప్తున్నా, మీరు ఫ్రాంచైజ్ పెట్టాలనుకుంటే ఖర్చు తప్ప, లేకపోతే మీ జోబులో నుంచి ఒక్క 9% తీయాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ క్లియర్. అందరికీ అర్థమైంది అనుకుంటాను. సో మీరు మొదటిసారిగా ఇంతమంది వచ్చి ఈ మీటింగ్ సక్సెస్ చేసినటువంటి, దీనికి ఆత్మీయ పూజ్యుడు అయినటువంటి మా శ్రీనివాస్ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అట్ ది సేమ్ టైం మా సంతోష్ ఉన్నాడు. సంతోష్ కూడా బ్యాక్గ్రౌండ్ వర్క్ ఇక్కడ, వాడు కూడా గట్టిగా కష్టపడ్డాడు. నా శిష్యుడు కాబట్టి వాడు వీడన్నా దయచేసి అపార్థం చేసుకోకండి. వాడికి ధన్యవాదాలు. అట్ ది సేమ్ టైం మా బాల్యన్య గారు నాతో పాటు వచ్చి ఈ మీటింగ్ సక్సెస్లో మంచి పాత్ర తీసుకున్నారు. అట్ ది సేమ్ టైం మా ఫౌండర్ గారు అయినటువంటి శ్రీనివాస్ నాయుడు గారిని, ఎందుకంటే ఆయన ఏం చదువుకున్నాడో నాకు తెలియదు ఇప్పటి వరకు. నేను చదువుకున్నది అయితే BSc అగ్రికల్చర్. నేను అనుకునేవాడిని నాకున్నంత ఓపిక ఎవరికి లేదు అని వరకు. కానీ ఆయన చూసిన తర్వాత నా ఓపిక చాలా తక్కువ అర్థమైంది. ఇప్పుడు నేను చెప్పిన సబ్జెక్ట్ మొత్తం కూడా కేవలం 5%. రియల్ బుక్లో నేను చెప్పిన సబ్జెక్ట్ మాత్రం కేవలం 5%. ఇంకా 95% సబ్జెక్ట్ ఉంది మీకు తెలుసుకోవాల్సింది. మోస్ట్లీ నెక్స్ట్ మీటింగ్లో మా మహేంద్ర గురూజీ గారు కూడా వస్తారు. దాంట్లో లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తర్వాత లీడర్షిప్ డెవలప్మెంట్ ఏ రియల్ ఎస్టేట్ కూడా ఏం ఇస్తారంటే ఎన్ని ప్లాట్లు ఉన్నాయి, ఎన్ని అమ్మాలా, అంటే నీకేమొస్తుందో నాకేమొస్తుంది ఇంతే. కానీ రియల్ బుక్ అలా కాదండి. మీరు ఎలా బతకాలి, ఎలా సంపాదించుకోవాలి, ఏ రీతిగా సంపాదించుకుంటే మీరు ₹1 నిలబెట్టుకుంటారు. రేపు మన మహేంద్ర గురూజీ వచ్చేది లైఫ్లో ఎలా ఉండాలి, లైఫ్లో వెళ్ళిపోవాలి, ఒక లీడర్గా ఎదగాలంటే ఎలా ఉండాలి. అవసరం లేకుండా కూడా వాళ్ళ అడ్రస్, వాళ్ళ నేమ్, నామినీ ఇంపార్టెంట్. అవి చేసి కొట్టినా కూడా వచ్చేస్తుంది. అంటే మీరు ఈ రియల్ గ్రూప్లో జాయిన్ అయితే సరిపోతుంది. వచ్చినాక ఏంటంటే మిగతా వాళ్ళు మీ టీంను డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీ కింద చేసినటువంటి వాళ్ళు ఏదైతే ట్రాన్సాక్షన్ ఉందో మీకు బెనిఫిట్ వస్తుంది. మొన్నటి వరకు నాకు ఉన్న డౌట్ ఏంటంటే మేము చేస్తే కిందికి అనుకున్నాం మేము, అంటే కింది వాళ్ళకు కూడా వస్తుందని మాకు ఉండే. ఇప్పుడు అది కాదు, సార్ క్లియర్గా చెప్పిండ్రు. అంటే మన కింద ఒక 10 మంది చేసుకుంటే ఆ 10 మందిని ఎవరు చేసినా మనకు బెనిఫిట్ వస్తుంది. ఆ 10 మంది ఎక్కడ చేసి అంటే వాళ్ళు ఏంటంటే నా కింద నేను 10 మంది చేసుకోవాలి, వాళ్ళు ఇంకా 10 మంది చేసుకుంటారు. ఇక్కడ లిమిట్ ఏంటంటే అట్లీస్ట్ 10 మంది. ఒక ఐడి ఇచ్చిన అట్లీస్ట్ 10 మంది అన్నాను అంటే 10 మంది నాకు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు, చేసుకుంటా నాకు సర్కిల్ ఎక్కువ ఉంది, నా చుట్టాలు ఎక్కువ ఉన్నారు, దోస్తాలు ఎక్కువ ఉంది అనుకున్న వాళ్ళు 10 మంది కన్నా ఎక్కువ మందిని కూడా ఐడెంటిఫై చేసుకోండి. వాళ్ళకి ఏంటంటే చెప్పండి, అంటే ఎట్లా ఏ విధంగా చేయాలి ఐడీసీ, అది ఓపెన్ అయినాక ఎట్లా నింపాలని చెప్ప, అంటే ఫామ్ ఫిల్అప్ చేయాలి, ఆ నెట్లో చేసుకోవాలని చెప్పి వాళ్ళు చెప్తే వాళ్ళే సర్కిల్ పెరిగిపోతుంది. ఈరోజు మొదట నేను చాలా స్ట్రగుల్ పడ్డా, చెప్పొద్దు, ఎందుకంటే ఒకరొకరికి నా చుట్టుపక్కల ఉన్నటువంటి నా క్లాస్ దోస్తాలకు కూడా నచ్చలేదు. నేను కూడా అనుకున్నా ఎందుకు ఒక్కరిని రిస్క్ పడుతున్నా, అసలు ఎందుకు చెప్పాలి, ఎన్నో మార్కెట్ లేదంటే అంతా అంటే ఏదేదో ఇప్పుడు వస్తుందా, ఇప్పుడు అయ్యేదా కాదా అనే ఉద్దేశంతో చాలామంది ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. చెప్పినాం
చెప్పిన వాళ్ళు బాగుంది అనుకున్నారు. కొంతమంది మార్కెట్లో రియల్ ఎస్టేట్లో డబ్బు సంపాదిద్దామన్నా ఫ్రీగా డబ్బు సంపాదిస్తాం, డబ్బు పెట్టు లేకపోతే ఫ్రీగా డబ్బు వస్తుందంటే ఎవరు వద్దంటారు, కాన్సెప్ట్ బాగుందని చెప్పారు. వాళ్ళందరూ ఐడియా తీసుకున్నారు కానీ వాళ్ళు 10 మంది చేస్తారు. అంటే వాళ్ళు ప్రయాణిస్తేనే ఎక్కువ మంది చేస్తారు. ఇలాంటి ఒకటే ఇక్కడికి నా మీద గౌరవంతో కానీ మీ ఫ్రెండ్స్తో గెలిచిన గౌరవంతో వచ్చిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎందుకంటే చెప్పడానికి ఏంటంటే ఒక మార్కెట్ వ్యవస్థ లోపల ఈరోజు డబ్బు సంపాదించడం అనేది చాలా ఈజీ, కానీ ఓపిక ఉంటే ఒక మనిషిని కన్విన్స్ చేయాలి, ఒక మనిషిని కూర్చునబెట్టాలంటే మన దగ్గర ఓపిక ఉంటేనే అవతల వ్యక్తి కూర్చుంటాడు. ఒక ప్లాట్ అమ్మేయాలంటే ఓపిక కొని తన ఇంటి వరకు పోయి నచ్చ చెప్పాలి, ఒక్కసారి కాదు 100 సార్లు. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మార్కెటింగ్ వ్యవస్థ లోపల ఇక్కడ ఉన్నటువంటి సతీష్ సారు, నారా సార్, మేము వాళ్ళని వచ్చినాం. అక్కడ మన పరిగి నుంచి వచ్చినటువంటి లింగమన్న, వీళ్ళు ఏంటంటే ఎంత దూరమైనా ట్రావెల్ చేస్తారు. అంటే మార్కెటింగ్ చేద్దాము, 10 రూపాయలు సంపాదిద్దాం అని చెప్పి ప్లాట్ఫామ్లో అని చెప్పేసి అక్కడ కొన్ని కంపెనీలలో జాయిన్ అయ్యి ఎంత దూరమైనా ట్రావెల్ చేస్తున్నారు. నన్నవరు బల్మీకి వరకు అన్న హైదరాబాద్ వరకు అక్కడ పోతేంది ప్లాట్ఫామ్. మన ఏంటంటే వికారాబాద్ లోపల ఏదైనా వెంచర్ స్టార్ట్ చేసుకున్నాము. సార్ వాళ్ళు అందరూ అదే అన్నారు,